91 పాయింట్ డీజిల్ డీజిల్ 91 రూపాయలు 27 పైసలు. పెట్రోల్ ఎంత అన్నావు? 103.05. ఎన్నికల నాడు నారా లోకేష్ ఇచ్చిన హామీలు ఏడబోయినాయో తెలుసుకునే తానికి వైసీపీ పార్టీలు కర్ణాటక బార్డర్కు పోయినరు. బంకుల పనిచేసే అన్నను డీజిల్ కొట్టమన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ డీజిల్ రేట్లను అట్టెపెట్ట మీద రాసుకున్నారు. తర్వాత నారా లోకేష్ కు చెప్పారు. నారా లోకేష్ గారు నమస్కారం. ఈ ఫ్యూయల్ స్టేషన్ ఏదో మీకు గుర్తుందా? మీరు యువగళం పాదయాత్ర సందర్భంగా కుప్పం నుండి పలమనేరుకు వెళ్తూ మీ బండికి డీజిల్ ఇక్కడే పట్టించారు. డీజిల్ పట్టించి మీరు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నటువంటి తక్కిన రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డీజిల్ పెట్రోల్ ధరలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర 91 రూపాయల 27 పైసలు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎంతుందో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అక్కడ నుంచి సీదా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుప్పం నియోజకవర్గం పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. అక్కడ కూడా డీజిల్ కొట్టించుకున్నారు. రిలీజ్ చేస్తారా? 98.16 110.26. కర్ణాటక రాష్ట్రంలో 91 రూపాయలు ఉన్న డీజిల్ రేటు ఆంధ్రప్రదేశ్లో 98 రూపాయలు ఉన్నది. అట్లనే పెట్రోల్ 13 రూపాయలు కర్ణాటకలు ఉంటే 110 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇక మీరు ఎక్కడ తగ్గించిరయ్యా లోకేష్ అని అడుగుతున్నాడు వైసీపీ ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. ఈ పాదయాత్ర సందర్భంగా 30 రూపాయలు అధికంగా పెట్రోలు డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అధికంగా వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మిన్నంటిపోయాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ ధరలు కూడా తగ్గిస్తామని చెప్పారు. ఇప్పటికీ ఏడాది అవుతోంది. ఈ ఏడాది కాలంగా మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ ఈ ధరల తగ్గింపు పైన స్పష్టతనివ్వలేదు. అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇస్తాం, తర్వాత ఒడ్లు వాగుల పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టే చేస్తున్నదట కూటమి ప్రభుత్వం. అందుకే కూటమి లీడర్లు ఇచ్చిన హామీల జాడ పట్టుకొని తిరుగుతున్నారు వైసీపీ లీడర్లు. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా రాజకీయాలే అట్లా తయారైనాయి. మీకు అది చేస్తాం ఇది చేస్తామని ముందు హామీలు ఇచ్చుడు, తర్వాత ఎగ్గొట్టి చేతులు దులుపుకునుడు నడుస్తున్నది దునియా మీద. అందుకే ఓటేసేటప్పుడు ఆలోచన చేయాలంటుర్రు పార్టీలు ఇచ్చే హామీల ముచ్చట తెలిసిన వాళ్ళు.